వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పిచ్చి పీక్స్తో రీల్స్ అని చెప్పి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఏడుకొండల వాడితో వెటకారాలా, టీటీడీ అంటే భయం లేదా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఏ అంశం గురించి ఆ టైటిల్ పెట్టానో కూడా మీకు అర్థమై ఉంటుంది. రీసెంట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తిరుమల కేంద్రంగా చాలా దారుణాలు చేస్తూ ఉన్నారు. దీన్ని దారుణం అనే ఒక వర్డ్తో నేను ఇంకా చాలా తక్కువ ఇంపాక్ట్తో వాడాను ఆ పదం అనేది. వాళ్ళ పిచ్చి ఏ స్థాయిలో వెళ్తూ ఉందంటే పీక్స్కి వెళ్ళిపోతూ ఉంది నిజంగానే. వీళ్ళు చేసిన దారుణాలు రీల్స్ పేరుతోని, అదేవిధంగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోని వీళ్ళు చేసిన అరాచకాలు నిజంగా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నాయి. ఇంత జరుగుతూ ఉంటే టీటీడీ ఎందుకు సైలెంట్గా ఉంది అనేది, టీటీడీ జస్ట్ ఒక వార్నింగ్ చేసి వాళ్ళని వదిలేస్తుంది అనేది ఒక చర్చ జరుగుతుంది ప్యారలల్గా. ఎందుకు టీటీడీ ఈ విషయంలో మౌనంగా ఉండాలి? మిగతా విషయాల్లో అంత స్ట్రిక్ట్గా వాళ్ళు స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటా ఉన్న సమయంలో ఈ ఒక్క విషయంలో టీటీడీ ఎందుకు సైలెంట్గా ఉండాలి అనేది చాలామంది భక్తుల నుంచి వస్తున్న ప్రశ్న. ఇక్కడ ఆల్రెడీ టీటీడీ పరిధిలో కానీ, ఆ దేవదేవుడి మాడవీధుల్లో కానీ, అదేవిధంగా నడక మార్గంలో కానీ, ఇంకెక్కడైనా సరే ఏదైనా ఇలాంటి రీల్స్ చేస్తేనో, లేకపోతే ఇంకోటి ఫోన్లతో మీ ఇష్టం వచ్చిన షూట్లు చేసి డ్యాన్స్లు వేస్తేనో మేము స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటామని టీటీడీ ఆల్రెడీ ఇప్పటికి 10 సార్లు నిర్ణయం తీసుకుంది బోర్డు మీటింగ్లో. అయినా సరే దాని ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఎందుకు ప్రాబ్లం వస్తూ ఉందనేదే చాలామందికి అర్థం కాని విషయం. రీసెంట్గా చాలా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఇష్యూస్. మనం చూసాం గతంలో రోజా లాంటి వాళ్ళు రీచ్ చేశారు. సరే, ఆ తర్వాత మనం చూస్తే రోజా లాంటి వాళ్ళు చాలా రీచ్ చేశారు గతంలో. ఆ తర్వాత చూస్తే దివ్యల మాధురి అండ్ ఆవిడ తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, అతనితో కలిసి దువ్వాడ శ్రీనివాస్తో రీల్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది టీటీడీ పరిధిలోనే, అక్కడే ఆ మాడవీధుల పరిధిలోనే. టీటీడీలో ఏదైనా సరే వన్స్ మనం తిరుమలలో అడుగు పెట్టాము అంటేనే మొత్తం ప్రతి ఒక్కటి కూడా అక్కడ దేవదేవుడికే చెందుతుంది. అత్యంత పవిత్రమైన స్థలం అది. అందుకే అక్కడ చూస్తే కూడా అంత పవిత్రమైన స్థలం కాబట్టి భక్తులు కూడా అంతే పవిత్రంగా చూసుకుంటారు దాన్ని. అందుకే మనం చూస్తే చాలా విషయాల్లో కొండ మీద ఎవరు కూడా పూలు ధరించరు. లేడీస్ ఎవరు కూడా, మహిళలు ఎవరు కూడా పూలు పెట్టుకోరు అక్కడ. ఎందుకంటే ఆ కొండ మీద ఉండే ప్రతి వస్తువు, ప్రతి పువ్వు, ప్రతిదీ ఆ దేవదేవుడికి నైవేద్యమే. అందుకని అంత జాగ్రత్తగా ఉంటారు కొండ మీద ఎవరు వెళ్ళినా కూడా. నిజంగా వీళ్ళంతా భక్తులు లేనప్పుడు అక్కడ ఏడిచ్చొచ్చేది ఎందుకు? వీళ్ళ బదులు ఇంకొకరు వెళ్తారు కదా. వెళ్ళటము రీల్స్ చేయడము, సోషల్ మీడియాలో ఎక్కడము, తర్వాత ఏమన్నా అడిగితే సారీ చెప్పడము, ఇదే జరుగుతూ వస్తుంది. మెట్ల మార్గంలో కూడా పులి వచ్చింది అని చెప్పి రీల్స్ చేశారు గతంలో కొంతమంది. వాళ్ళ మీద కేసు పెడతా ఉండడంలోనే వాళ్ళు దానికి సారీ చెప్పే ప్రయత్నం చేశారు. పులి రాకుండానే పులి వచ్చింది మేము చూసామని చెప్పి గందరగోళం చేసి అటవీ శాఖ మొత్తాన్ని పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే మేము ఊరికే జోక్కి చేసామని చెప్పి మాట్లాడారు. అప్పుడే యాక్షన్ తీసుకోవాల్సింది. ఆ తర్వాత మనం చూస్తే దివ్యల మాధురి కూడా రీల్స్ చేశారు. ఆవిడ అంతే, తర్వాత ఏదో క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత శివజ్యోతి అని టీం వెళ్ళి మేము క్యూ లైన్లో నుంచొని అడుగు తింటున్నాం, మేము రిచెస్ట్ భక్తులం అని చెప్పి చాలా వెటకారంగా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఆవిడ అంతే, తర్వాత సారీ చెప్పారు. ఆవిడ పర్సనల్గా చాలా ట్రోలింగ్ జరిగిన తర్వాత సారీ చెప్పారు. ఆవిడనే అంతే సారీ చెప్పారు కాబట్టి వదిలేశారు. అదేవిధంగా అలా చాలా ఫ్రీక్వెంట్గా ఇలాంటివి జరుగుతూనే వస్తున్నాయి టీటీడీ వేదికగా. ఇంకొకటి, మొన్న ఈ మధ్య శివాని నాగరం అనే ఒక లేటెస్ట్గా చిన్న హీరోయిన్, ఆవిడ లేటెస్ట్గా ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తూ ఉంది. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, ఒక పాడ్కాస్ట్లో చెప్తూ 15 నిమిషాలు నన్ను తీసుకెళ్లి దేవుడి ముందు నిలబెట్టారు. అక్కడ ఎవరైనా సరే నన్ను టచ్ చేయడానికి కూడా భయపడ్డారు. అక్కడ నన్ను ఉద్దేశించి పాటలు పాడుతూ ఉన్నారు అని చెప్పేసి ఆవిడ లిటిల్ హార్ట్స్ సినిమాలో పాట పాడుతూ ఉన్నారని చెప్పేసి ఆవిడ మాట్లాడింది. ఆవిడ చాలా యారగెంట్గా, చాలా ఇప్పుడు ఆవిడ సారీ చెప్పిన తర్వాత ఆవిడ వాయిస్ వేరే ఉంది. ఆ రోజు ఆవిడ చాలా ఓవర్ యాక్షన్తో మాట్లాడిన మాటలు మనం చూసాం. ఆవిడ 15 నిమిషాలు నుంచో పెడతారు ఆవిడ్ని. ఈవెన్ చంద్రబాబు నాయుడిని నుంచో పెట్టరు. వెళ్తే ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈవెన్ మోడీ వెళ్ళినా 15 నిమిషాలు నుంచో పెట్టరు అక్కడ. సో ఆవిడ ఎంత దారుణంగా చెప్పారంటే అది ఎంత అతిశయోక్తి అలంకారం, ఎంత ప్రౌడ్గా చెప్పిందంటే అంత ప్రౌడ్గా చెప్పింది ఆవిడ ఆ రోజున. ఆవిడ చిన్నతనమా తెలియక చెప్పిందా ఏమో కానీ తర్వాత ఆవిడ మీద భారీ ఎత్తున ట్రోలింగ్ నడిచింది. సో ఆవిడ మళ్ళీ సారీ చెప్పారు. ఎంత న్యూసెన్స్ ఇది! ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధాలు అవుతూ ఉన్నాయి టీటీడీ కేంద్రంగా జరుగుతున్న ఈ అంశాలన్నీ. ఆ తర్వాత మనం చూసాం, ఏదైతే మౌనికాని తెలంగాణ అమ్మాయి, వరంగల్కి చెందిన అమ్మాయి, భూపాలపల్లి అమ్మాయి అక్కడికి వెళ్తే తన భర్త పిల్లలతో కలిసి అక్కడ ఆమె ఏదో స్థానికంగా గుడికి వెళ్ళే క్రమంలో ఎక్కడో నుంచొని కాళ్ళకు పసుపు రాసుకుందామని పక్కకి వెళ్ళింది. అక్కడ ఆమె ఏదో తగిలినట్టుంటే అరిచింది. అందులో వాళ్ళ హస్బెండ్ వెళ్ళారు. అక్కడ ఏదో చిన్న పాము కనిపించిందని చెప్పారు కానీ ఎవరు చూసారో అదేం పాము కూడా క్లారిటీ లేదు. ఆ తర్వాత ఆవిడ వెంటనే లోకల్గా హాస్పిటల్కి, ఆ తర్వాత స్విమ్స్కి తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ అసలు స్నేక్ బైటే లేదని తేల్చారు. ఈ లోపలే వైఎస్ఆర్సీపీ చాలా దారుణంగా టీటీడీలో 300 క్యూ దర్శనంలో, శుభదం క్యూ దర్శనంలో పాము వచ్చి భక్తురాలను కాటేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నారు, బిఆర్ నాయుడు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పి దారుణంగా వీడియోలు చేశారు. ఈలోపే
ఆ ముందు రోజే చంద్రబాబు నాయుడు శివుడి మెడలో పావుంటే దాన్ని తీసి పక్కన పెట్టి శివుడికి నమస్కారం చేసి దాన్ని ఏం చేయాలో అది చేస్తా అన్నారు ఆయన. దీనికి అపచారంగా పెద్ద అపచారం చేశారు, మహాపచారం. అందుకే టీటీడీ క్యూ లైన్లో ఎప్పుడూ జరిగిన మహాపచారం జరిగింది. గతంలో ఎప్పుడూ లేకుండా ఒక పాము వచ్చి అమ్మాయిని కాటేసింది అని చెప్పి టీటీడీ దీనిలో నిజ నిర్ధారణ చేసుకునే లోపే ఈ ప్రచారం చేశారు. మరి ఆ సోషల్ మీడియా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు టీటీడీ. వివరణ మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంది టీటీడీ ఆ రోజున. అది మర్చిపోకముందే ఈరోజు గీతూ రాయల్ ఆవిడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఎప్పుడు కూడా 5 నిమిషాలకు 10 మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చినట్టున్నారు. దాంట్లో కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసి వార్తలోకి ఎక్కారు ఆవిడ. సో అలాంటి ఒక వ్యక్తి ఈ రోజున తన టీంను తీసుకెళ్ళి అటు మాడవీధుల్లోని ఇటు ఏదైతే పైకి ఎక్కే దగ్గర కొండ మీదకి ఎక్కే దగ్గర వీళ్ళ ఈ ప్లేస్లన్నింటిలో కూడా ఆవిడ చాలా చోట్ల తన టీంతో కలిసి రీల్స్ చేశారు. రీల్స్ చేసి వాడిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాదు, ఈరోజు ఆవిడని అందరూ తప్పు పడతా ఉంటే నా మీద కేసు పెడతారా, పెట్టండి, చిన్న వీడియో చేస్తే కేసులు పెడతారంట అని చెప్పి చాలా రెచ్చిపోతా ఉంది. ఇప్పుడు కూడా టీటీడీ మళ్ళీ ఈరోజు టీటీడీ బోర్డు భేటీ అయ్యి మేము రీల్స్ ఇలాగ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఒక ప్రకటన చేసింది. కామన్గా యాజ్ యూజువల్గా అసలు ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు? స్టార్టింగ్లోనే ఎవరైతే పులొచ్చింది అని చెప్పి అబద్ధాలాంటి భక్తులను భయభ్రాంతులకు గురి చేశారో అక్కడే యాక్షన్ తీసుకొని ఉంటే, బెగ్గర్స్ అని చెప్పి క్యూ లైన్లో నుంచి ఉన్న వాళ్ళందరినీ భక్తులను అవమానించిందో శివజ్యోతి లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరే యాక్షన్ తీసుకొని ఉంటే, దివ్యల మాధురి లాంటి వాళ్ళు రీల్స్ చేసినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఉంటే, ఎవరో ఒక ఇద్దరి మీదనే మీరు యాక్షన్ తీసుకుని అంటే మూడోవాడు భయపడతారు కదా. మీరేం చేస్తూ ఉన్నారు? ప్రతిసారి వాళ్ళు వీడియోలు చేస్తారు, రీల్స్ చేస్తారు, నెక్స్ట్ సారీ చెప్తారు. సారీ చెప్పడంతోనే వాళ్ళని క్షమించేస్తూ ఉన్నారు. మీరు సారీ చెప్తే క్షమించేస్తే ఈ లోపల వాళ్ళ వీడియోకి కావాల్సినంత వ్యూస్ వస్తూ ఉంది, వాళ్ళకి కావాల్సినంత పాపులారిటీ వస్తూ ఉంది. శ్రీవారి భక్తులు కోట్ల మంది ఈరోజు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. నిజంగానే సారీ చెప్తే వదిలేస్తారా? వీళ్ళంతా చిన్నపిల్లల సారీ చెప్తే వదిలేయడానికి, ఒక దెబ్బేసి వదిలేయడానికి? అది అత్యంత పవిత్రమైన తిరుమల దేవస్థానం అని తెలుసు, అక్కడ దేవదేవుడికి చెందినవే ప్రతి ఒక్కటి అని తెలుసు, అక్కడ ఎంతో మంది కోట్లాది భక్తులకి ఆయన మీద విశ్వాసం ఉందని తెలుసు. అయినా సరే ఇంత జరుగుతుంటే వాళ్ళు దిక్కుమాలను రీల్స్ చేస్తూ ఉంటే సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం కోసం కావాలనే చేస్తూ ఉన్నారు. ఇదంతా టీటీడీ మమ్మల్ని ఏం చేస్తుందో అన్న నిర్లక్ష్యం. ప్రభుత్వానికి సంబంధం లేదు కదా టీటీడీతో, ప్రభుత్వం ఏం చేస్తుందో అన్న లేని భయం అనమాట వీళ్ళకి. సో అందుకే ఇప్పటికైనా సరే వీళ్ళందరి మీద ఏదో ఒక యాక్షన్ దీన్ని సమర్థించుకోకూడదు ఎక్కడ కూడా. టీటీడీ ఏదో ఒక సీరియస్గా ఒక ఓవర్కి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఒక ప్రకటన చేయడమే కాదు ఊరికే, ఆ ప్రకటనలో కూడా చిత్తశుద్ధి ఉండాలి. ఆ ప్రకటన ప్రకారమే ఇద్దరిని తీసుకెళ్లి లోపలేస్తే ఏదో కేసు పెట్టేసి అప్పుడు మూడో వాళ్ళు సెటరేట్ అవుతారు. సో అందుకే నిజంగానే ఇది భక్తుల నుంచి వస్తున్న డిమాండ్. ఇది టీటీడీలో ఏం జరుగుతోంది అనేది. ఎందుకు అంత సాఫ్ట్ కార్నర్తో ఉండాలి? ఇలాంటి రచ్చ చేస్తూ ఉంటే దేవదేవుడి దగ్గర కూడా ఒకవైపు తిరుమల లడ్డు విషయమే ఇంకా కొలికి రాలేదు, పరకమణ దగ్గర నుంచి ఇంకా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. వాటికి తోడు మళ్ళీ ఇలాంటి దిక్కుమాల రీల్స్ ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనేదే ఇక్కడ చర్చ. ఇదంతా వైఎస్ఆర్సీపీ టీటీడీని టార్గెట్ చేయడానికి, దేవదేవుని రాజకీయాల్లోకి లాగడానికి ఒక అస్త్రంగా మారుతూ ఉంది. అందుకే టీటీడీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్తా ఉంది ఇక్కడ. సో ఇప్పటికైనా టీటీడీ ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సారీ చెప్తే మాత్రం, క్షమాపణ చెప్తే వదిలేస్తే దేవదేవుడు కూడా మిమ్మల్ని క్షమించాడు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.